ఆ అనంతమైన ఈ విశ్వాన్ని ఎంతో కష్టపడి నిర్మించారు అనుకుందాం. ఒక అద్భుతమైన నిర్మాణ శైలి. నభోమండలంలో లెక్కలేనని నక్షత్రాలు, గ్రహాలు, గ్యాలాక్సీలు అన్నీ ఒక క్రమపద్ధతిలో అమర్చారనుకోండి. హ్మ్. ఒక బ్రహ్మాండమైన సెటప్ అన్నమాట. అవును. కానీ ఆ బ్రహ్మాండమైన నిర్మాణాన్ని చూడటానికి, ఆ అనుభూతిని పొందడానికి ఎవరూ లేకపోతే అసలా విశ్వం ఎలా ఉంటుంది? నిజమే. చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే ఆ మహాసృష్టి కేవలం ఒక ఖాళీ భవనంలాగా, ఎలాంటి ప్రాణస్పందన లేకుండా అత్యంత గాఢమైన నిశ్శబ్దంతో నిండిపోయి ఉంటుంది కదా. భౌతికంగా అన్నీ ఉంటాయి, కాని చైతన్యముండదు. అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ ఎవరో ఒకరు ఆ ప్రాణమనే బటన్ నొక్కడం మర్చిపోతే ఎలా ఉంటుందో అచ్చం అలాంటి స్తబ్దత కళ్లముందు కనిపిస్తుంది. ఖచ్చితంగా. మన ఈనాటి దేవీ భాగవతం మూల గ్రంథాల లోతైన విశ్లేషణలో అటువంటి ప్రాణరహితమైన నిశ్శబ్ద విశ్వంలోకి ప్రాణం ఎలా ప్రవేశించిందో అనే ఒక మహాద్భుతమైన ఘట్టాన్ని అధ్యయనం చేద్దాం. ఆ మీరు చెప్పిన ఆ ఖాళీ భవనం అనే ఉపమానం ఈ అధ్యయనానికి ఒక అద్భుతమైన ప్రారంభం. ఎందుకంటే దేవీ భాగవతం ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే సృష్టి అనేది కేవలం ఒక భౌతిక నిర్మాణం కాదు. రైట్. కేవలం గదులు గోడలు కాదు. సరిగ్గా చెప్పారు. ఆ సమయంలో విశ్వానికి ఒక ఖచ్చితమైన ఆకారం సిద్ధమైంది. స్థలం అంటే అనంతమైన స్పేస్ ఏర్పడింది. సమయం తన గమనాన్ని ప్రారంభించింది. ఓ, పంచభూతాలు కూడా. అవును, పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అన్నీ ఒక కొలిక్కొచ్చాయి. ఒక అద్భుతమైన భౌతిక వేదిక తయారైంది. కాని ఎటు చూసినా గాఢమైన భయంకరమైన నిశ్శబ్దం. ఎవరూ లేరు కాబట్టి. అవునవును, ఆ పంచభూతాలతో ఏర్పడిన నిర్మాణాన్ని అనుభవించడానికి ఏ జీవి అక్కడ లేదు. ఎటువంటి చైతన్యం ఉద్భవించలేదు. ఆ నిశ్శబ్దం ఒక శూన్యం కాదు, అదొక నిరీక్షణ. సృష్టి తనను తాను తెలుసుకోవటానికి చేస్తున్న ఒక సుదీర్ఘమైన ఎదురుచూపు. ఇక్కడే నాకు ఒక పెద్ద సందేహం కలుగుతోంది. కేవలం భౌతిక నిర్మాణం మాత్రమే ఉన్న చోట ప్రాణమనేది ఉన్నట్టుండి ఎలా మొదలవుతుంది? అంటే ఇప్పుడంతా సిద్ధంగా ఉంది కదా. అవును. అలాంటప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ నేరుగా కొన్ని భౌతిక ప్రాణులను తయారుచేసి ఆ విశ్వంలో వదిలేయవచ్చు కదా. మనుషులను, జంతువులను లేదా ఇంకేదైనా జీవరాశిని నేరుగా సృష్టించి ఆ శూన్యాన్ని పూరించవచ్చు కదా. ఆ ఇక్కడే మనం సృష్టికర్త యొక్క మహత్తరమైన ప్రణాళికను లోతుగా అర్థం చేసుకోవాలి. ప్రాణాన్ని ఎప్పుడూ బలవంతంగా ఉన్నట్టుండి ఉనికిలోకి తీసుకురాలేము. అంటే అది యాదృచ్ఛికంగా జరిగేది కాదంటారా? ఖచ్చితంగా కాదు. ఆ సమయంలో బ్రహ్మ అత్యంత గాఢమైన ఆలోచనలో నిమగ్నమయ్యారు. ఆయన ఒక ప్రాథమిక సత్యాన్ని గ్రహించారు. ఏంటది? జీవమనేది కేవలం కండరాలు, ఎముకలు, రక్తం కాదు. అనుభూతి చెందే సామర్థ్యం లేని భౌతిక శరీరాలు కేవలం జడ పదార్థాలు మాత్రమే. ఓ, అర్థమైంది. అందుకే బ్రహ్మ నేరుడా భౌతిక శరీరాలను సృష్టించడానికి ముందుగా వాటికి ప్రాణాన్నిచ్చే సూక్ష్మరూపాలను సృష్టించడం ప్రారంభించారు. ఇక్కడ్నుంచే జీవసృష్టి అనే అత్యంత సున్నితమైన, అద్భుతమైన ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్క నిమిషం. ఈ సూక్ష్మరూపాలు అంటే ఏమిటి? ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అవునా? అంటే మన కళ్ళకు కనిపించే శరీరాల కంటే ముందే కంటికి కనిపించని ఇంకేదో సృష్టించబడిందనా దీని అర్థం? ఇది ఎలా ఉందంటే మనం ఒక అద్భుతమైన కంప్యూటర్ను తయారు చెయ్యాలనుకున్నప్పుడు ముందుగా దాని హార్డ్వేర్ తయారు చేస్తాం. అవును, మానిటర్, కీబోర్డ్ లాంటివి. రైట్. కానీ అవన్నీ పని చెయ్యాలంటే ముందుగా దాన్ని నడిపించే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ను జాగ్రత్తగా సిద్ధం చెయ్యాలి కదా. సాఫ్ట్వేర్ లేకుండా ఎంత ఖరీదైన హార్డ్వేర్ అయినా కేవలం ఒక డబ్బాలాంటిదే. ఖచ్చితంగా. బ్రహ్మ కూడా జీవసృష్టికి ముందే అలాంటి సూక్ష్మమైన పునాది అంటే ఒక రకమైన సాఫ్ట్వేర్ వేశారు అంటారా? అద్భుతమైన విశ్లేషణ ఇదే. ఆ సాఫ్ట్వేర్ అనేది ఖచ్చితంగా సరిపోయే ఉపమానం. దేవీ భాగవతం ఇదే విషయాన్ని అత్యంత శాస్త్రీయంగా చెప్తుంది. ఆ సూక్ష్మరూపాలు మరేమిటో కాదు, మనస్సు, అహంకారం మరియు పంచ జ్ఞానేంద్రియాలు. బ్రహ్మ ఆలోచనేమిటంటే ఒక విశ్వంలో నక్షత్రం పేలినప్పుడు వెలువడే కాంతిని చూడటానికి కన్ను అనే గ్రహించే శక్తి లేకపోతే ఆ కాంతికి అర్థం లేదు. అవును కదా. ఒక శబ్దాన్ని వినడానికి చెవి లేకపోతే ఆ శబ్దానికి ఉనికే లేదు. సరిగ్గా అలాగే. కాబట్టి భౌతిక ప్రాణులు ఏర్పడటానికి ముందే
గ్రహించే శక్తిని, అనుభూతి చెందే మనస్సును బ్రహ్మ సృష్టించారు. సృష్టి అంతా ఒకేసారి జరిగిపోదు. అంటే అదొక పొరలు పొరలుగా వికసించే ప్రక్రియ అన్నమాట. అక్షరాల ఆ సూక్ష్మ ఇంద్రియాలు, మనసు అనేవి ఆ తర్వాత రాబోయే భౌతిక సృష్టికి అత్యంత పటిష్టమైన పునాదిగా మారాయి. ఇది నిజంగా ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ప్రాణమంటే కేవలం ప్రాణవాయువును పీల్చడం కాదు, ప్రాణమంటే అనుభూతి చెందడం అని బ్రహ్మం ముందుగానే నిర్ణయించారు. నిజమే. సరే, ఇప్పుడు మనసు వచ్చింది, ఇంద్రియాలు వచ్చాయి, అంటే మన పరిభాషలో సాఫ్ట్వేర్ సిద్ధమైపోయింది. కాని ఆ సాఫ్ట్వేర్ రన్ అవ్వడానికి యంత్రాలు కావాలి కదా. అవును, భౌతిక రూపాలు కావాలి. అంటే ఈ సూక్ష్మమైన విధానాన్ని భౌతిక ప్రపంచంలో అమలుపరిచి జీవ విస్తరణ చేయడానికి ఒక బృందం కావాలి. బ్రహ్మ స్వయంగా ఈ పనంతా చేయకుండా ఆ బాధ్యతను వేరొకరికి ఎందుకప్పగించారు? ప్రణాళికను సిద్ధం చేయడంలో ఉంటుంది. ఒక ప్రధాన వాస్తుశిల్పిలాగా. సరిగ్గా. వాస్తుశిల్పి ఒక అద్భుతమైన డిజైన్ గీస్తాడు. కాని దాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి అత్యంత నిపుణులైన నిర్మాతలు కావాలి కదా. రైట్. మరిక్కడ ఆ నిర్మాతలెవరు? ఆ విశ్వ నిర్మాణ ప్రణాళికను అమలు చేయడానికి బ్రహ్మ తన సంకల్పం నుండి అత్యంత శక్తివంతమైన ఉనికిలను ఆవిష్కరింపజేశారు. వారే ప్రజాపతులు. ప్రజాపతులు. అవును. జీవరాశిని విశ్వమంతటా భౌతికంగా విస్తరించే బాధ్యతను, ఆ పవిత్రమైన కార్యాన్ని బ్రహ్మ ఈ ప్రజాపతులకు అప్పగించారు. వారి ద్వారానే జీవం ఈ విశ్వమంతా విస్తరించాలి అనేది బ్రహ్మ యొక్క ఆశయం. అంటే బ్రహ్మ తన బాధ్యతను వదిలేకుండా ఒక క్రమబద్ధమైన పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అవునవును. సరే, ప్రజాపతులు రంగంలోకి దిగారు. వారికి బ్రహ్మ ఇచ్చిన స్పష్టమైన ప్రణాళిక ఉంది, పునాది ఉంది. ఇక సృష్టి శరవేగంగా విస్తరించిపోవాలి కదా. సాధారణంగా అయితే అలాగే జరగాలి. కాని మన అధ్యయన మూలాల ప్రకారం అలా జరగలేదు కదా. ఎక్కడో ఒక వెలితి ఉండిపోయింది. ప్రాణ విస్తరణ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. నిజమే. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. బ్రహ్మలాంటి సృష్టికర్త అత్యంత పకడ్బందీగా వేసిన ప్రణాళికలో ప్రజాపతుల చేతుల్లో కూడా సృష్టి ఆగిపోవడమంటే ఏమిటి? ఇక్కడే సృష్టిక్రమంలో ఒక ఊహించని స్తబ్దత ఏర్పడింది. ప్రజాపతులు తమ పని ప్రారంభించారు. వారు ప్రాణులను సృష్టించడం మొదలుపెట్టారు. మరి ఎక్కడ సమస్య వచ్చింది? ఆ సృష్టించబడిన ప్రాణులు కేవలం యాంత్రికంగా పుడుతున్నాయి, నశిస్తున్నాయి, కాని వాటికవిగా వృద్ధి చెందలేకపోతున్నాయి. ఒక నిరంతరమైన జీవచక్రం ఏర్పడలేదనమాట. ఖచ్చితంగా. సృష్టి అనేది ఒక కర్మాగారంలో వస్తువులను ఉత్పత్తి చేసినట్లుగా ఉండిపోయింది కాని స్వతహాగా వికసించే జీవనదిలా మారలేదు. ప్రణాళికలో లోపం లేదు, కాని ఆ సృష్టిలో ఒక చైతన్యవంతమైన ప్రవాహం లోపించింది. ఇది వింటుంటే నాకు మన నిజ జీవితంలో జరిగే పరిస్థితులు గుర్తొస్తున్నాయి. కొన్నిసార్లు మనం ఒక ప్రాజెక్ట్ చాలా పక్కాగా ప్లాన్ చేస్తాం, అంతా కరెక్ట్గా ఉంటుంది, ఉత్సాహంగా మొదలుపెడతాం కూడా. అవును. కాని కొద్ది రోజులకే ఆ ప్రాజెక్ట్ ఎందుకో ముందుకు సాగదు. ఒక రకమైన స్తబ్దత వచ్చేస్తుంది. ఎంత కష్టపడినా ఆ చక్రం అక్కడే తిరుగుతున్నట్లనిపిస్తుంది కాని బండి ముందుకు వెళ్లదు. అద్భుతమైన పోలిక. సరిగ్గా బ్రహ్మకు ప్రజాపతులకు కూడా ఆ క్షణంలో అలాంటి స్తబ్దత ఎదురైందా? ఆ క్షణంలో బ్రహ్మ ఎలా స్పందించి ఉంటారు? ఇక్కడ దేవీ భాగవతం మనకొక అతిపెద్ద పాఠాన్ని వివరిస్తుంది. ఆ స్తబ్దత ఎదురైనప్పుడు బ్రహ్మ చేసిన పని మనం గమనించాలి. ఆయన ప్రజాపతులను పిలిచి ఇంకా కష్టపడండి, బలవంతంగా ప్రాణులను ఉత్పత్తి చేయండి అని ఒత్తిడి చేయలేదు. వావ్! ప్రాణాన్ని బలవంతంగా ఉనికిలోకి నెట్టడానికి ప్రయత్నించలేదా? ఏమాత్రం లేదు. బదులుగా ఆయనొక అడుగు వెనక్కి వేశారు. పరిస్థితిని గమనించారు. నిర్మాణముంది, ప్రజాపతుల కృషి ఉంది, అయినా సృష్టి ఎందుకు ఆగిపోయింది అని లోతుగా పరిశీలించి తన విధానాన్ని మార్చుకున్నారు. అంటే ఒక పని ఆగిపోయినప్పుడు గుడ్డిగా అదే దారిలో వెళ్లడం కంటే ఎక్కడ లోపముందో తెలుసుకోవడం సృష్టికర్త కూడా పాటించిన నియమం. అద్భుతం. అవును. మరి ఆయన పరిశీలనలో ఏం తేలింది? లోపించిన ఆ కీలకమైన అంశమేమిటి? ఏది ఆ సృష్టి చక్రానికి బ్రేకులు వేసింది? ఇక్కడే మనం ఒక గంభీరమైన సత్యాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం ఉత్పత్తి చేయడమే సృష్టిగాదు. సృష్టించబడినది నిలబడాలంటే, అది స్వతహాగా వికసించాలంటే ఒక అదృశ్య సమతుల్యత కావాలి. సమతుల్యత అంటే ఒక రకమైన బ్యాలెన్స్ కదా? అవును, ఒక అంతర్గత సామరస్యం కావాలి. చక్రం ముందుకు కదలాలంటే ఇంజన్ శక్తి ఉంటే చాలదు. రోడ్డుకు మరియు చక్రానికి మధ్య సరైన ఘర్షణ, ఒక సమతుల్యత ఉండాలి. లేకపోతే ఆ చక్రం గాల్లో తిరిగినట్లే. నిజమే. ఈ అనంత విశ్వంలో
ఆ అదృశ్య సమతుల్యతను ప్రవేశపెట్టేది, సృష్టిని నిరంతరం నడిపించేది మరియు పోషించేది కేవలం మహాశక్తి అని దేవీ భాగవతం అత్యంత భక్తిశ్రద్ధలతో వివరిస్తోంది. మహాశక్తి అంటే ఇక్కడ మహాశక్తి అనేది కేవలం ఒక దేవతా స్వరూపం మాత్రమే కాదు, సృష్టిని నిలబెట్టే ఒక శాస్త్రీయమైన సమతుల్యత సూత్రం అని అర్థం చేసుకోవచ్చా? అక్షరాల మహాశక్తి అనగా నిరంతరం చలించే చైతన్యం, విశ్వ సమతుల్యతను కాపాడే మహాప్రాణశక్తి. అద్భుతం. బ్రహ్మ సంకల్పం ఒక విత్తనం లాంటిదైతే ఆ విత్తనం మొలకెత్తి చెట్టై మళ్లీ విత్తనాలను ఇచ్చేలా చేసే పోషణంతా మహాశక్తిదే. ఆమె ఉనికి లేకుండా బ్రహ్మ వేసిన ప్రణాళిక పరిపూర్ణం కాలేదు. ఆవిడ ప్రవేశంతోనే ఆ స్తబ్దత పోయిందనమాట. అవును, మహాశక్తి కల్పించిన సమతుల్యత తోడవగానే ప్రజాపతుల సృష్టి అకస్మాత్తుగా ఒక ప్రాణవంతమైన లయను సంతరించుకుంది. సృష్టించబడిన ప్రాణులు తమకు తాముగా వృద్ధి చెందడం ప్రారంభించాయి. ఒక జీవచక్రంగా మారాయన్నమాట. ఖచ్చితంగా. అప్పటివరకు ఉన్న ఆ భయంకరమైన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ విశ్వమంతటా ప్రాణనాదం స్పష్టంగా వినిపించింది. నిజంగా ఈ ఆలోచనా విధానం ఎంత అద్భుతంగా ఉందో! మహాశక్తి ప్రవేశంతో ఆ స్తబ్దత తొలగిపోయింది. ఈ పరిణామం మన రోజువారీ జీవితాలకు ఎలా అన్వయిస్తుందో చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఎలా అంటే? మనం తరచుగా ఎదుగుదల అంటే కేవలం కష్టపడటం, ఉరుకులో పరుగులు తీయడమనుకుంటాం. పనుల్లో విపరీతమైన తొందరపాటు ప్రదర్శిస్తాం కదా? నిజమే. ఆ తొందరపాటు ఎప్పుడూ ఒక అసమతుల్యతకు దారితీస్తుంది. మనం ఎంత కష్టపడినా మన జీవితంలో ఒక సమతుల్యత లేకపోతే మన ఎదుగుదల కూడా ప్రజాపతుల మొదటి ప్రయత్నంలాగానే ఆగిపోతుంది కదా? మీరు చెప్పింది 100% నిజం. అందరూ లక్ష్యాల వైపు పరుగులు తీస్తున్నారు, కాని జీవితంలో సామరస్యం లోపిస్తోంది. అవును, మనం ఎప్పుడైనా సమస్య ఎదురైనప్పుడు ఇంకాస్త బలం ఉపయోగించి దాన్ని నెట్టేయాలని చూస్తాం. కాని నిజానికి అక్కడ కావాల్సింది బలం కాదు, సమతుల్యత. సరిగ్గా చెప్పారు. బలాన్ని ప్రయోగించడం కంటే ఆ పరిస్థితికి అవసరమైన బ్యాలెన్స్ని తీసుకురావడం ముఖ్యం. బ్రహ్మ బలాన్ని ప్రయోగించలేదు, మహాశక్తి తత్వాన్ని ఆశ్రయించి సమతుల్యతను సాధించారు. ఆ సమతుల్యతే మహాశక్తి యొక్క నిజమైన స్వరూపం. సృష్టిలో కేవలం ఉత్పత్తి మాత్రమే ఉండి పోషణ లేకపోతే అది సృష్టి అనిపించుకోదు. నిలబడదు కదా? అవును. ఒక జీవరాశికి మరొక జీవరాశికి మధ్య అనుసంధానం ఏర్పరచటం ఆ మహాశక్తి వల్లే సాధ్యమైంది. ఆ బ్యాలెన్స్ కుదిరిన తరువాతే విశ్వంలో జీవసృష్టి అత్యంత సహజంగా వికసించింది. ఈ ప్రయాణం ఎంతో లోతైనది. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే పంచభూతాలు ఉండి కూడా ఎంతో నిశ్శబ్దంగా ఉన్న అప్పటి ఆ ఖాళీ విశ్వం, ఆ తర్వాత బ్రహ్మ సంకల్పం నుండి పుట్టిన మనస్సు, సూక్ష్మ ఇంద్రియాలు, ఆ తరువాత ప్రజాపతుల ఆవిర్భావం. అవును, ఆ తర్వాత ఎదురైన ఆ ఊహించని స్తబ్దత, చివరగా ఆ స్తబ్దతను ఛేదించడానికి మహాశక్తి కల్పించిన అత్యంత శక్తివంతమైన సమతుల్యత. ఇదంతా చూస్తుంటే ఒక మహాకావ్యం కళ్లముందు కదులుతున్నట్టుగా ఉంది. అద్భుతమైన ప్రయాణమిది. ఏది ఏమైనా ఈ సుదీర్ఘమైన క్రమం వల్లే ఆ అనంతమైన శూన్యంలో ఒక అద్భుతమైన చైతన్యం వెల్లివిరిసింది. నిస్సందేహంగా ఈ విశ్లేషణ మనకు సృష్టి యొక్క మూలాలను స్పష్టంగా చూపిస్తోంది. ప్రాణమైతే ఉద్భవించింది, మహాశక్తి ద్వారా అవసరమైన సమతుల్యత కూడా కుదిరింది. విశ్వం జీవంతో కళకళలాడుతోంది. అంత సవ్యంగానే ఉంది కదా? కనిపిస్తోంది. కాని ఇక్కడే మనం ఆలోచించాల్సిన మరొక అద్భుతమైన కోణముంది. ప్రాణం ఉనికిలోకి రావడం, సమతుల్యత ఏర్పడటం ఒక ఎత్తు అయితే, ఆ ప్రాణం ఒక పరిపూర్ణమైన విశిష్టమైన రూపాన్ని సంతరించుకోవడం మరొక ఎత్తు. మనం చూస్తున్న ఈ భిన్నత్వంలో ఏకత్వం ఎలా ఏర్పడింది? సృష్టి పూర్తిగా ఎలా పరిపూర్ణమైంది?